హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు బ్యూటిఫుల్ చున్నీ మీద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా వేయచ్చో నేర్పిస్తాను. మరి ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది అంటే 70% నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్కొక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్ని ఇస్తుంది. ఓకేనా? చున్నీని ఇలాగా ఫ్రేమ్కి ఫిక్స్ చేసి మధ్యలో ఇట్లాగా డిజైన్ వేశాను. ఈ డిజైన్ ఇట్లాగా చాలా బాగుంటుంది. దీనికోసం ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను. శాప్ గ్రీన్, ఆరెంజ్, గోల్డెన్ ఎల్లో, బ్రౌన్, తర్వాత నియాన్ ఆరెంజ్. ఈ బ్రష్లు ఫిల్బర్ట్ బ్రష్, యాంగులర్ బ్రష్, ఒక జీరో బ్రష్. ఫస్ట్ ఏం చేశాను, సెంటర్లో గోల్డెన్ ఎల్లోని వేస్తున్నాను. అంటే ఫ్లవర్ గోల్డెన్ ఎల్లో మధ్యలో. ఇప్పుడు అంటే ఏం లేదు, దాన్ని వేసి పక్కలకి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ఆర్గన్జా చున్నీ, దీని మీద చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన మధ్యలో సేమ్ కలర్స్తో వేస్తున్నాను. ఇప్పుడు ఫిల్బర్ట్ బ్రష్ తీసుకొని ఈ గోల్డెన్ ఎల్లో అంటే క్రోమ్ ఎల్లో పైన గోల్డెన్ ఎల్లో, ఇది కొంచెం ఆరెంజ్ కూడా ఉంటుంది, ఆరెంజ్ వేసినా బాగుంటుంది. అంటే చున్నీకి ఏ కలర్లు ఉన్నాయో ఆ కలర్స్, లైట్ కలర్స్, అంటే లైట్గా దగ్గరగా మ్యాచ్ అయ్యే కలర్స్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పెటల్స్ ఎలా ఉన్నాయో అదే షేప్లో స్ట్రోక్ని వేస్తున్నాను. బయట నుంచి లోపలికి ఇలాగా వంపు తిరిగినట్టుగా, బెండ్ అయినట్టుగా అలా వేస్తే ఏంటంటే మనకి ఈచ్ పెటల్ మనకి చక్కగా ఇట్లాగా బెండ్ అయ్యి ఎంతో అందంగా కనపడుతుంది, బ్యూటిఫుల్గా వస్తుంది. మనకి ఆ షేప్స్ తెలుస్తాయి. కొంచెం ఎక్కువ కలర్ తీసుకొని మన ఈచ్ పెటల్ వేస్తున్నాను. చూడండి, మీకు షేప్ తెలుస్తోంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నియాన్ ఆరెంజ్ తీసుకొని టిప్స్లో మాత్రం చిన్న చిన్నగా వేశాను. చిన్నగా అంటే పూర్తిగా వెయ్యలేదు. ఎలా ఉంటుందో చూడండి మీరు, బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ కూడా సేమ్ క్రోమ్ ఎల్లోతో వేసేసాను. ఎంబ్రాయిడరీ చూసారా, క్రోమ్ ఎల్లో ఉంది, అంటే లెమన్ ఎల్లో ఉంది, కానీ నేను ఇక్కడ క్రోమ్ ఎల్లో వేసి పైనుంచి ఆరెంజ్ టిప్స్లో వేస్తున్నాను. మీకు షేడ్ తెలుస్తోంది కదా, ఆ షేప్ ఎలా ఉందో అదే షేప్లో స్ట్రోక్ ఇస్తున్నాను. చూడండి, మీకు తెలుస్తోంది కదా. వెట్గా ఉన్నప్పుడే వేస్తే ఆ షేప్, ఆ కలర్ కూడా అందులో మిక్స్ అయిపోతూ 2 షేడ్స్ చాలా చక్కగా కనపడతాయి. తెలిసింది కదా, ఇలాగే వెయ్యాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తాము, డార్క్ బ్రౌన్తో సెంటర్లో పాలెన్ ఉంటాయి కదా, ఆ పాలెన్కి ఉండే స్టెమ్స్ వేస్తున్నాను. పాలెన్కి ఉండే స్టెమ్స్, ఆ స్టెమ్స్ వేసి దాని మీద డాట్స్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో, తెలుస్తోంది కదా. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ చూడండి. ఇదే నేనేం చేశాను, ఇప్పుడు ఎక్కువ కలర్ తీసుకోకుండా కొంచెం కలర్తో లైట్గా వేస్తున్నాను. చూడండి, సేమ్ ఆరెంజ్తో లైట్గా, చాలా లైట్గా కొంచెం కలర్ని చక్కగా బయట నుంచి లోపలికి, ఆ షేప్ చూసారా, డెప్త్ 3D లాగా లోపలికి తెలుస్తోంది. ఇంకొక ఫ్లవర్ కూడా వేస్తే మీకు ఐడియా ఉంటుందని ఇలా వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మీకు ఆ షేప్ లాగా స్ట్రోక్ రావాలి.
ఏ ఇలా ఫ్లవర్స్ వేసేసిన తర్వాత సెంటర్లో డాట్స్ పాలెన్ అన్నీ వేసేసాం. ఇప్పుడు శాప్ గ్రీన్తో లీఫ్ సెంటర్ వెయిన్స్, ఆ సెంటర్ నుంచి బయటకి అవుట్ సైడ్కి స్ట్రోక్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాము, వన్ సైడ్ మనం ఏ సైడ్ స్ట్రోక్ ఇచ్చామో అటు కాకుండా దాని బ్యాక్ సైడ్ బయట నుంచి లోపలికి స్ట్రోక్స్ వేస్తున్నాను. చాలా డెలికేట్గా కొంచెం కలర్తో వేస్తే చాలా డెలికేట్గా ఎంతో అందంగా కనపడుతుంది చూడండి. ఇలా కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నేను 2 రకాలు 2 డిఫరెంట్ టైప్స్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారా, రెండో లీఫ్ కూడా వేస్తున్నాను. రెండో లీఫ్ కూడా సేమ్. ఫస్ట్ ఏం చేస్తామో సెంటర్ అంటే ఆ లీఫ్ ఎటువైపు బెండ్ అయిందో ఆ సైడ్ వేస్తే మనకి 3D ఎఫెక్ట్ అంటే లీఫ్ బెండ్ కూడా చక్కగా కనిపిస్తుంది మనం వేసే ఈ పద్ధతితో. చూసారా, లైట్గా కనపడాలి అనుకుంటే ఇలాగా మొత్తం ఇలాగా బూటీల్లాగా అక్కడక్కడ నేను చున్నీ మీద వేశాను. ఇలాగే మీరు శారీస్ మీద, చున్నీస్ మీద ఎంతో చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా. మీరు వేసుకొని అలా వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఎంతో అందంగా చాలా బాగా కనిపిస్తోంది చూసారా. సెంటర్లో పాలెన్ 3D ఎఫెక్ట్ లాగా లోతు కూడా కనపడుతోంది కదా. ఇదే మరి చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంది కదూ. మరి మీరు ట్రై చేస్తారా? ఎంతో ఫాస్ట్గా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ బ్యూటిఫుల్ ఆ చున్నీ మీద చక్కటి ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ఎంబ్రాయిడరీ ఉన్నా కూడా వేస్తే ఇంకా ఎన్హాన్స్ అయింది కదా మన చున్నీ. అదే మరి ఇలాగ మీరు చక్కగా చేసేసుకోవచ్చండోయ్. వేసుకుంటారు కదా మరి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.